నెల 14న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు సీనియర్ సివిల్ జడ్జి కడప డిస్ట్రిక్ట్ బాబా ఫక్రుద్దీన్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆయన జమ్మలమడుగు జడ్జి భార్గవి న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ ఈ ఏడాదిలో 3వసారి జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సంవత్సరానికి జరగబోయే 3వ లోక్ అదాలత్ సెప్టెంబర్ 14వ తేదీన జరుగుతోంది. ఆ నేషనల్ లోక్ అదాలత్ నందు అన్ని కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు మరియు అన్ని సివిల్ కేసుల్ని రాజీ మార్గం ద్వారా సెటిల్ చేయడం జరుగుతుంది. ఈ రాజీ మార్గానికి, ఈ మధ్య మార్గానికి ఇష్టపడే ప్రతి పార్టీని వారికి అనుగుణంగా ఉండే లాయర్లతో పాటు వచ్చి జడ్జి గారిని కలిస్తే వాళ్ళకు కావాల్సిండే ఈ టర్మ్స్ అండ్ సెటిల్మెంట్ టర్మ్స్ పైన అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి అవార్డుకి ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ వేసుకుండేట్లేదు, ఎక్సెప్ట్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇంపర్సనేషన్ ఇట్లాంటి ఉంటే కానీ మిగతా విషయాల్లో ఇక్కడ పాస్ చేసే అవార్డుకి ఈవెన్ ఎక్కడ అప్పీల్ ఉండదు. అంత మంచి అవార్డుని ప్రజలు తీసుకొని సత్వర న్యాయం పొందండి. అదేవిధంగా ఇది శాశ్వత న్యాయం, దీనికి అప్పీల్ అంటూ ఉండదు కాబట్టి శాశ్వతంగా ₹1 ఖర్చు లేకోకుండా, ఒకవేళ డబ్బులు ఖర్చు పెట్టి కేసు పెట్టినా ఆ డబ్బు వెనక్కి గవర్నమెంట్ కట్టేలాగున ఇక్కడి నుంచి మీకు సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని గవర్నమెంట్లో అప్లై చేసుకొని వెనక్కి డబ్బు తీసుకోవచ్చు. మోర్ ఓవర్ గొప్ప విషయం ఏమంటే ప్రతి పార్టీకి విన్ విన్ సిచ్యుయేషన్, అంటే ఎవరు ఓడినామనే ఫీలింగ్ ఉండదు.